రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో కార్మిక వర్గం ఆధ్వర్యంలో ఈ రోజు 138వ మేడే జెండా ఆవిష్కరణ నిర్వహించిన జిల్లా సిఐటియు కమిటీ సభ్యుడు గుర్జాల శ్రీధర్. నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత. అంబేద్కర్ ఆలోచన విధానం కాపాడుకుందాం భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకుందాం భారత ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకుందాం మతోన్మాద శక్తుల నుంచి భారతదేశాన్ని, కాపాడుకుందాం మతోన్మాద శక్తుల నుంచి భారతదేశాన్ని, కాపాడుకుందాం భారత ప్రజాస్వామ్యాన్ని. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో 138వ మేడే జెండా ఆవిష్కరణను హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో కూడా ఘనంగా ఎగురవేయడం జరిగింది. మరి మేడే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 1886 అమెరికా దేశం చికాగో నగరంలో ఏ మార్కెట్లో అప్పుడు కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని చెప్పి, కార్మికుల కనీస హక్కులు కోల్పోతారని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఉన్న బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాటం చేసిన సందర్భంలో యాజమానులకు తొత్తులుగా మారి పోలీసు వాళ్ళు ఓర్వలేక కార్మికుల పట్ల విపరీత ధోరణిలో కాల్పులు జరపడం వల్ల అక్కడున్న కార్మికులు దాదాపు 8 మంది కార్మికులు కాల్పుల్లో మరణించడం జరిగింది. ఆ కాల్పుల్లో మరణించిన కార్మికుల రక్తంతో తడిసిన జెండాగా ఇలా ఎర్ర జెండాగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు యాజమానులకు తొత్తుగా మారి కార్మికుల శ్రమను దోచుకునే విధంగా 18 గంటలు, 16 గంటలు, 20 గంటలు పని చేయించుకుంటున్న సందర్భంలో 8 గంటల పని ఉండాలని చెప్పి తీవ్రమైన పోరాటంలో, ఆ పోరాటంలో 8 మంది అసూలు బాసిరు కాబట్టి ఆ రక్తంలో నుంచి పుట్టిన ఎర్ర జెండా కాబట్టి ఇలా మనం ప్రతి సంవత్సరం మేడేగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో ప్రతి సంవత్సరం మనం పెద్ద ఎత్తున ఇక్కడ జిల్లా వారీగా, రాష్ట్రం వారీగా, దేశం వారీగా, ప్రపంచం వారీగా మనం ఈ మేడే కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కార్మికులంతా ఏకంగా ఉంటేనే ఏదైనా సాధించుకోవచ్చు అనేది చెప్పి కార్మిక లోకం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కార్మికుల హక్కులు నెరవేరాలన్నా, కార్మికుల జీవితాలలో వెలుగులు రావాలన్నా, రేపటి రోజున కార్మికుల రాజ్యం, కర్షకుల రాజ్యం, కూలీ రాజ్యం వస్తేనే బతుకులు మారుతాయి తప్ప ఈ బూర్జో వ్యవస్థలో కూడా, ఈ బూర్జో ప్రభుత్వాలలో కూడా కార్మికుల బతుకులు మారవని చెప్పి గత 70 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. కాబట్టి దానికి ఇదే ఉదాహరణ. కాబట్టి కార్మికులంతా ఏకమై కార్మిక రాజ్యం తెచ్చుకుంటేనే ఆ కార్మిక రాజ్యంలో మన బతుకులు మారుతాయి తప్ప కానీ ఏ పార్టీ వచ్చినా, రేపటి రోజున ఏ పార్టీ వచ్చినా మన బతుకులు ఎక్కడేసినా గొంగడు అక్కడే ఉంటాయి. కాబట్టి ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వర్గ భేదం, మతం అనేది లేకుండా కార్మికులంతా ఒక్క తాటి మీద ఉంటేనే రాబోయే రోజుల్లో ప్రభుత్వాలతోటి మన పెద్ద ఎత్తున మన సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కార్మికుల లోపల చిచ్చు పెట్టే విధంగా బూర్జో రాజకీయ నాయకులు కులం, మతం పేరిట విభజిస్తారు. కాబట్టి దాని మీద మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి, ఎందుకంటే కష్టజీవులం కాబట్టి, కష్టపడి పనిచేసుకొని బతికేటోళ్ళం కాబట్టి ఇక్కడ ఎటువంటి భేషజాలం ఉండకుండా అందరూ ఐక్యంగా ఉంటేనే రాబోయే రోజుల్లో మన రాజ్యం తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మన హక్కులు కానీ, మన పిల్లల భవిష్యత్తు కానీ, రేపటి తరాల భవిష్యత్తుకు మనం నాంది పలికిన వాళ్ళు అవుతాం. కాబట్టి అందరూ ఒక తాటి మీద ఉండాలని చెప్పి ఈ సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఇక్కడ మేడే జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్. వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్.